అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జున్ను తయారీ విధానం అండి. ఆవు పాలతో టేస్టీ జున్ను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. అంతకన్నా ముందుగా నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియోకి కొంచెం సపోర్టివ్గా ఉండి ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి జున్ను పాలు ఒక గ్లాస్ వేసుకోండి. ఆ తర్వాత మామూలుగా నార్మల్ పాలు ఉంటాయి కదా, అవి ఒక 2 గ్లాసులు వేసుకోండి. ఇవి రెండవ రోజు జున్ను పాలండి. ఫస్ట్ రోజు జున్ను పాలు అయితే 3 కప్పుల వరకు నార్మల్ పాలు వేసుకున్నా పర్వాలేదు. ఆ తర్వాత అందులోకి మెత్తగా పొడి చేసుకున్న మిరియాల పౌడర్ అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి. తర్వాత 1.5 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. బెల్లంలో నలకలేం లేకుండా చూసి వేసుకోండి. లేదంటే ముందుగా బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకొని ఆ తర్వాత మిరియాల పొడి యాలకుల పొడి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగే వరకు స్పూన్తో కలుపుకోండి. ఇది ఆవు పాలతో చేసిన జున్నండి. గేదె పాలతో కూడా సేమ్ ఇలానే చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్లో. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ కానీ లేకపోతే వెడల్పాటి ఏదైనా బౌల్ కానీ పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని వేడి చేసుకోండి. ఆ తర్వాత జున్ను పాల గిన్నెను కూడా అందులో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని ఓ పావు గంట సేపు ఉడికిస్తే సరిపోతుందండి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ తీసేయండి, విజిల్ ఉంచకూడదు. ఓ పావు గంట 20 నిమిషాలు అలా సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఒకసారి మూత తీసి చాక్ కానీ లేదంటే స్పూన్ కానీ పెట్టి చెక్ చేసుకోండి. మనం అలా కుచ్చి చూసినప్పుడు చాకు నీట్గా వచ్చిందనుకోండి, పాలంటకుండా జున్ను ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత తీసి చాక్తో గిన్నె చుట్టూ ఒకసారి జున్నుని లూజ్ చేయండి. ఆ తర్వాత ఒక ప్లేట్లోకి జున్నుని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే జున్ను రెడీ అయినట్టేనండి. నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.